13వ అధ్యాయంలో మొదటి ప్రశ్న. బాబా మాటల ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ పొడవుగా కఠినంగా ఉండేవి, ఆప్షన్ బి హాస్యముగా ఉండేవి, ఆప్షన్ సి క్లుప్తంగా భావగర్భితంగా అర్థపూర్ణంగా ఉండేవి, ఆప్షన్ డి గ్రంథముల వంటివి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి క్లుప్తంగా భావగర్భితంగా అర్థపూర్ణంగా ఉండేవి. రెండవ ప్రశ్న. భక్తి ఉన్న చోటనే నా నివాసము అని ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు, ఆప్షన్ బి విఠోబా, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి సాయిబాబా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి సాయిబాబా. మూడవ ప్రశ్న. భీమాజీ పాటిలు ఏ సంవత్సరంలో తీవ్రమైన ఛాతీ జబ్బుతో బాధపడ్డారు? ఆప్షన్ ఏ 1910వ సంవత్సరం, ఆప్షన్ బి 1908, ఆప్షన్ సి 1900, ఆప్షన్ డి 1909వ సంవత్సరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి 1909వ సంవత్సరం. నాలుగవ ప్రశ్న. భీమాజీ పాటిలు ఛాతీ జబ్బు చివరకు ఏ వ్యాధిగా మారినది? ఆప్షన్ ఏ క్షయ, ఆప్షన్ బి కలరా, ఆప్షన్ సి కడుపు వ్యాధి, ఆప్షన్ డి మలేరియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ క్షయవ్యాధి. ఐదవ ప్రశ్న. భీమాజీ పాటిలు తన జబ్బు విషయమై ఎవరికి లేఖ వ్రాసెను? ఆప్షన్ ఏ హేమాడ్ పంతు, ఆప్షన్ బి బాలగణపతి షింపి, ఆప్షన్ సి నానాసాహెబ్ చందోర్కర్, ఆప్షన్ డి బాపు సాహెబ్ బూటి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి నానాసాహెబ్ చందోర్కర్. ఆరవ ప్రశ్న. బాబా భీమాజీ జబ్బును మొదట ఎలా భావించెను? ఆప్షన్ ఏ వైద్యపరమైన సమస్యగా, ఆప్షన్ బి శరీర బలహీనతగా, ఆప్షన్ సి గత జన్మల పాపకర్మల ఫలితముగా, ఆప్షన్ డి దుష్టశక్తుల ప్రభావముగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి గత జన్మ పాపకర్మల ఫలితముగా. ఏడవ ప్రశ్న. భీమాజీ రోగ నివారణకు బాబా ఏ మార్గాన్ని ఉపయోగించారు? ఆప్షన్ ఏ ఔషధములు, ఆప్షన్ బి శస్త్రచికిత్స, ఆప్షన్ సి మంత్రోపదేశము, ఆప్షన్ డి 2 స్వప్నముల ద్వారా బాధను అనుభవింపచేయుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి 2 స్వప్నముల ద్వారా బాధను అనుభవింపచేయుట. ఎనిమిదవ ప్రశ్న. భీమాజీ పాటిలు ఇంటికి చేరిన తరువాత ఏ వ్రతాన్ని ప్రారంభించెను? ఆప్షన్ ఏ సత్యనారాయణ వ్రతము, ఆప్షన్ బి దత్తవ్రతము, ఆప్షన్ సి శివవ్రతము, ఆప్షన్ డి సాయి సత్యవ్రతము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి సాయి సత్యవ్రతము. తొమ్మిదవ ప్రశ్న. బాలగణపతి షింపి ఏ జబ్బుతో బాధపడ్డాడు? ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి కలరా, ఆప్షన్ సి కడుపు వ్యాధి, ఆప్షన్ డి క్షయవ్యాధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ మలేరియా. 10వ ప్రశ్న. బాలగణపతి షింపి జబ్బు నివారణకు బాబా ఏ విచిత్ర ఆజ్ఞ ఇచ్చారు? ఆప్షన్ ఏ ఉపవాసం చేయమన్నారు, ఆప్షన్ బి నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టమన్నారు, ఆప్షన్ సి ఔషధం తెచ్చుకోమన్నారు, ఆప్షన్ డి మసీదులో దీపం వెలిగించమన్నారు. ఆన్సరు ఆప్షన్ బి నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టమన్నారు. 11వ ప్రశ్న. బాపు సాహెబ్ బూటి మొదట ఏ సమస్యతో బాధపడ్డాడు? ఆప్షన్ ఏ ఛాతీ జబ్బు, ఆప్షన్ బి శరీర బలహీనత, ఆప్షన్ సి జిగట విరోచనాలు వమనాలు, ఆప్షన్ డి మలేరియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి జిగట విరోచనాలు వమనాలు. 12వ ప్రశ్న. బాబా ఏ మాటలతో బాపు సాహెబ్ జబ్బు నయం చేశారు? ఆప్షన్ ఏ ఔషధం ఇచ్చి, ఆప్షన్ బి తీర్థము ఇచ్చి,
ఆప్షన్ సి మంత్రోపదేశం ద్వారా, ఆప్షన్ డి విరోచనములు చేయకూడదు, వమనములు ఆగవలను అని ఆజ్ఞాపించి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి, విరోచనములు చేయకూడదు, వమనములు ఆగవలను అని ఆజ్ఞాపించి. 13వ ప్రశ్న, బాపు సాహెబ్ బూటి తరువాత ఏ జబ్బుతో బాధపడ్డారు? ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి జ్వరము, ఆప్షన్ సి క్షయ, ఆప్షన్ డి కలరా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి కలరా. 14వ ప్రశ్న, కలరా జబ్బుకు బాబా సూచించిన ఆహారము ఏది? ఆప్షన్ ఏ బాదము, పిస్తా, అక్రోటు, పాలు, చక్కెరతో ఉడికించినది, ఆప్షన్ బి పండ్ల రసము, ఆప్షన్ సి ఉపవాసము, ఆప్షన్ డి కషాయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బాదము, పిస్తా, అక్రోటు, పాలు, చక్కెరతో ఉడకబెట్టి తీసుకోవడం. 15వ ప్రశ్న, షిరిడీకి వచ్చిన సన్యాసి ఏ సమస్యతో బాధపడుచుండెను? ఆప్షన్ ఏ నీళ్ల విరోచనములు, ఆప్షన్ బి చెవిపోటు ఎక్కువగా ఉండడము, ఆప్షన్ సి జ్వరము, ఆప్షన్ డి మలేరియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి చెవిపోటు ఎక్కువగా ఉండటము. 16వ ప్రశ్న, సన్యాసి చెవిపోటు తగ్గుటకు ముందుగా ఏమి చేయించుకున్నాడు? ఆప్షన్ ఏ ఔషధ చికిత్స, ఆప్షన్ బి ఉపవాసము, ఆప్షన్ డి శస్త్రచికిత్స, ఆప్షన్ డి మంత్రోపదేశము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి శస్త్రచికిత్స. 17వ ప్రశ్న, సన్యాసి తరపున బాబాను వేడుకున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ హేమాడ్ పంతు, ఆప్షన్ బి కాకా మహాజని, ఆప్షన్ సి నానాసాహెబ్, ఆప్షన్ డి శ్యామ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి శ్యామ. 18వ ప్రశ్న, బాబా సన్యాసిని ఆశీర్వదించిన వాక్యము ఏది? ఆప్షన్ ఏ సాయి సాయి అని జపించు, ఆప్షన్ బి మసీదులో ఉండు, ఆప్షన్ సి నీ కర్మ నశించును, ఆప్షన్ డి అల్లా అచ్చా కరేగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి అల్లా అచ్చా కరేగా. 19వ ప్రశ్న, నీళ్ల విరోచనములతో బాధపడిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ కాకా మహాజని, ఆప్షన్ బి శ్యామ, ఆప్షన్ సి బాలగణపతి షింపి, ఆప్షన్ డి బాపు సాహెబ్ బూటి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ కాకా మహాజని. 20వ ప్రశ్న, కాకా మహాజని నీళ్ల విరోచనములు ఆగుటకు బాబా ఏది తినమన్నాడు? ఆప్షన్ ఏ ఔషధ మాత్రములు, ఆప్షన్ బి వేరుశనగ పప్పు, ఆప్షన్ సి కషాయము, ఆప్షన్ డి ఉపవాసము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి వేరుశనగ పప్పు. 21వ ప్రశ్న, ఈ సంఘటన ద్వారా నిజమైన ఔషధము ఏదని చెప్పబడినది? ఆప్షన్ ఏ ఔషధ చికిత్స, ఆప్షన్ బి ఉపవాసము, ఆప్షన్ సి షిరిడి సాయిబాబా వాక్కు శక్తి, ఆప్షన్ డి మంత్రోపదేశము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి బాబావారి వాక్కు శక్తి. 22వ ప్రశ్న, మాధవరావు దేశపాండేకు బాబా ఏమి ఔషధము ఇచ్చెను? ఆప్షన్ ఏ బాదం పాలు, ఆప్షన్ బి తీర్థము, ఆప్షన్ సి వేరుశనగపప్పు, ఆప్షన్ డి సోనాముఖి కషాయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి సోనాముఖి కషాయము. 23వ ప్రశ్న, బాబా ఆజ్ఞ లేకుండా కషాయము తీసుకున్నప్పుడు శ్యామకు ఏమి జరిగినది? ఆప్షన్ ఏ జబ్బు పూర్తిగా నయమైనది, ఆప్షన్ బి వెంటనే జబ్బు తగ్గినది, ఆప్షన్ సి ఎలాంటి మార్పు లేదు, ఆప్షన్ డి వ్యాధి అధికమైనది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి వ్యాధి అధికమైనది. 24వ ప్రశ్న,
కాకా మహాజని ఏ సమస్యతో బాధపడుచుండెను? ఆప్షన్ ఏ కడుపు నొప్పి, ఆప్షన్ బి చెవిపోటు, ఆప్షన్ సి మూలవ్యాధి, ఆప్షన్ డి ఛాతి జబ్బు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ కడుపు నొప్పి. 25వ ప్రశ్న. కాకా మహాజని కడుపు నొప్పి ఎలా నయమయ్యను? ఆప్షన్ ఏ ఔషధములు తీసుకోవడం వలన, ఆప్షన్ బి బాబా కడుపును ముట్టుకొని ఆశీర్వదించడం వలన, ఆప్షన్ సి ఊది వలన, ఆప్షన్ డి తీర్థము వలన. ఆన్సరు ఆప్షన్ బి బాబా కడుపును ముట్టుకొని ఆశీర్వదించడం వలన. ఇవండి 13వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు, జాబు, మ్యారేజెస్, ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఉన్నచో బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. కావున మీ సాయి లీలలు మాతో షేర్ చేసుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. అలాగే మీ కోరికలు ఏదైనా బాబా వారికి విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్ రూపంలో తెలియజేయగలరండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబా వారి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.